ఓకేనా. చూడండి మై డియర్ స్టూడెంట్స్, సో నెక్స్ట్ బిట్ మనకి ఎక్కడి నుంచి అడగడం జరిగింది మాస్టర్ అంటే భాషల నుంచి అడగడం అయితే జరిగిందండి. భాషల గురించి బిట్ అడగడం జరిగింది. కానిస్టేబుల్ బిట్ అండి ఇది. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అగుపించని భాష. భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో అగుపించని భాష. మరి అగుపించిన భాష ఏది మాస్టర్ అంటే సింధీ అన్నాడు, ఉర్దూ అన్నాడు, డోంగ్రీ అన్నాడు, గోండి అన్నాడు మాస్టర్. ఇందులో ఏ భాష మనకి 8వ షెడ్యూల్లో లేదు అని అడిగాడు మా సారు. జాగ్రత్త చూడండి మా సారు, చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి మై డియర్ స్టూడెంట్స్. మీరు కానిస్టేబుల్ ఎస్ఏ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ నుంచి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. భారత రాజ్యాంగం నుండి అధికారిక భాషలు ఏవైతే ఉన్నాయో అధికారిక భాషల నుంచి బిట్టు లేకుండా మీకు కానిస్టేబుల్ ఎస్ఏ ఎగ్జామ్ పేపర్ అయితే ఉండట్లేదండి. కానిస్టేబుల్ ప్రిలిమినరీ కానీ మెయిన్స్ కానీ ఎస్ఐ ఎగ్జామ్లో కానీ అధికారిక భాషల నుంచి కంపల్సరిగా ఒక బిట్ అయితే వస్తుంది. ఒకటి కాదు 2 బిట్లు అయితే అడుగుతున్నాడు మాస్టారు. 2 బిట్స్ మ్యాక్సిమం 2 బిట్స్ వస్తున్నాయి. మరి ఈ 2 బిట్లు మీరు ఈజీగా ఆన్సర్ చేయాలి అంటే ఖచ్చితంగా ఈ అధికారిక భాషలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన సమాచారం మొత్తం మీకు తెలియాలి. మరి ఈరోజు 8వ షెడ్యూల్ ఏదైతే ఉందో ఆ 8వ షెడ్యూల్లో మొన్న కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో అడిగిన బిట్టు అందులో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయని అడిగాడండి. అవి ప్రజెంట్ అయితే 22 అధికారిక భాషలు ఉన్నాయి. భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో ఉండే ప్రజెంట్ అధికారిక భాషలు ఎన్ని మాస్తారంటే 22. ఆ 22లో లేని భాష ఏదని అడిగాడు ఇక్కడ. అంటే 8వ షెడ్యూల్లో లేని భాష అన్నా 22 భాషల్లో లేని భాష ఏది అన్నా అది ఒకటే మాసారు. అది ఏ భాష మాసారంటే గోండి భాష లేదండి. మరి ఈ 22 భాషలు కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం కూడా మనకు తెలుసండి. మరి ఈజీగా గుర్తుపెట్టుకున్న దానికి ఒక మెథడ్ ఉంది, దానికి ఒక కోడ్ సిస్టమ్ కూడా ఉంది. దాన్ని కోడ్ సిస్టమ్ని అప్లై చేస్తూ ఈ 22 భాషలను మీరు ఈజీగా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేస్తామండి. సో అది మన క్లాసులోనైతే చాలా నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా జాగ్రత్తగా ఆన్లైన్ క్లాసులు అయితే చూడండి. మరి ఇందులో మీకు జస్ట్ బ్రీఫ్గా ఇంట్రడక్షన్ చూడండి. మరి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి మాస్టర్ అంటే అప్పుడు స్టార్టింగ్ 14 భాషలు ఉన్నాయండి. ప్రజెంట్ ఎన్ని భాషలు ఉన్నాయంటే 22 భాషలు ఉన్నాయండి. ఈ 22లో మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవలసిన భాషలు ఈ 8 ఏవైతే ఉన్నాయో 22లో 14 తీసిస్తే రిమైనింగ్ 8 ఏవైతే ఉన్నాయో ఈ 8 భాషలు గుర్తుపెట్టుకున్న ప్రయత్నం చేయాలి. మరి ఆ 8 భాషలు ఏంటి మాస్టర్ అంటే సింధీ భాష 15వ భాషగా చేర్చారు. అది 21వ రాజ్యాంగ సవరణ. సింధీ భాష 21వ రాజ్యాంగ సవరణ 1967. తర్వాత మళ్ళీ 3 భాషలు చేర్చారండి. అది నేపాలీ, అలాగే కొంకణి, అలాగే మణిపూరి. ఈ 3 భాషలు కూడా ఏ అమెండ్మెంట్ ద్వారా మాస్తారంటే 1971 అమెండ్మెంట్ 1992లో చేర్చారండి. అలాగే లాస్ట్ 4 భాషలు చేర్చారండి. బోడో, డోంగ్రీ, మైథాలి, అలాగే సంతాలి. ఈ 4 భాషలు కూడా ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చడం జరిగిందంటే 92 అమెండ్మెంట్ ద్వారా. అది 2003లో చేర్చారండి. ఖచ్చితంగా కానిస్టేబుల్ రాసిన వాళ్ళు, ఎస్సీ రాసిన వాళ్ళు ఈ బిట్లు అయితే ఖచ్చితంగా మీరు చదవాలి భాషలకు సంబంధించి. మరి దీనితో పాటుగా ఇంగ్లీష్ అధికారిక భాషగా కలిగిన రాష్ట్రాలు ఏమని అడిగాడు. పార్లమెంటులో వాడే భాషలు ఏమున్నాయని అడుగుతున్నాడు. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము ప్రాచీన హోదా కొన్ని భాషలు కల్పించింది. ఆ భాషలు ఏమున్నాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారిక భాష ఏంటని అడుగుతున్నాడు. మరి కేంద్ర ప్రభుత్వ అధికారిక భాషగా ఏది మాస్టారంటే హిందీ ఏ సంవత్సరం నుంచి అని అడుగుతున్నాడు. ఇటువంటిదంతా సమాచారం మనకి అధికార భాషలు అనే టాపిక్ ఉంది. అందులో నుంచి పూర్తి సమాచారం మీకు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఓకేనా. ఇవి భాషలకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ జాగ్రత్తగా క్వశ్చన్ ఆన్సర్ చేయండి. ఈ క్రింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు. మరి ఏమిటి సరికానిది చూద్దాం నాన్న. దేనికి సంబంధించింది అడిగాడంటే ఇది రాజ్యసభకు సంబంధించిన బిట్ అడిగాడు. మరి రాజ్యసభకు సంబంధించిన ఈ బిట్టులో ఏమిటి చూడండి జాగ్రత్తగా. రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పిస్తుంది. సరికానిది అడిగాడు. జాగ్రత్త చూడండి. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ను రాజ్యసభ సభ్యులు ఎన్నుకుంటారు.
అలాగే రాజ్యసభలో షెడ్యూల్ కులాల వారికి సీట్లు రిజర్వ్ చేయబడలేదు. ఆప్షన్ 4 రాజ్యసభ సాధారణ కాల వ్యవధి 6 సంవత్సరాలు అని అడిగాడు. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి దీన్ని. మీరు కానిస్టేబుల్ ఎస్ఐ రాసిన వాళ్ళకు రాజ్యసభ నుంచి చాలా బిట్లు అయితే వస్తున్నాయండి. రాజ్యసభకు చదువుకొని మీరు ఏది కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్కి అయితే వెళ్ళొద్దండి. చాలా జాగ్రత్తగా చదివే ప్రయత్నం అయితే మీరు చేయాలి. మరి ఈ రాజ్యసభకు సంబంధించిన సమాచారం ఏంటో చూడండి. రాజ్యసభ అనేది దేనికి ప్రాతినిధ్యం వహిస్తుందంటే రాష్ట్రాలకండి. ఇది రాష్ట్రాల నుంచి ఇంతమంది ఎన్నికవుతారు తప్ప రాజ్యసభ నియోజకవర్గాలు అనేవి ఏమీ ఉండవు. అది రాష్ట్రాల నుంచి ఇంతమంది మెంబర్స్ వచ్చేస్తారు, రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. మరి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతన్ని కేవలం ఎవరు ఎన్నుకుంటారు మాస్టర్ అంటే అది రాజ్యసభ సభ్యులేనండి. రాజ్యసభలో 2 వ్యక్తులు ఉంటారండి. ఒకటి చైర్మన్, 2 డిప్యూటీ చైర్మన్. మరి చైర్మన్ ఎన్నుకునేది ఎవరు మాస్టర్ అంటే చైర్మన్ ఎవరు ఎన్నుకుంటారంటే పార్లమెంటు సభ్యులు ఎన్నుకుంటారు, ఆయనే ఉపరాష్ట్రపతి. రాజ్యసభ చైర్మన్ ఎన్నుకునేది ఎవరు మాస్టారు? పార్లమెంటు సభ్యులు, ఆయన ఎవరంటే ఉపరాష్ట్రపతి. ఇన్కేస్ ఉపరాష్ట్రపతి లేనప్పుడు లేదా రాజ్యసభ చైర్మన్ పదవి ఖాళీ ఏర్పడినప్పుడు అప్పుడు ఎవరు చైర్మన్గా వ్యవహరిస్తారు మాస్టర్ అంటే డిప్యూటీ చైర్మన్ను ఆ వ్యక్తిని ఎన్నుకునేది ఎవరు మాస్టర్ అంటే కేవలం రాజ్యసభ సభ్యులండి. మరి ఈ చైర్మన్ అనే వ్యక్తి లాస్ట్ టైం కానిస్టేబుల్ అడిగాడు, ఈ చైర్మన్ ఏ సభలో సభ్యుడని అడిగాడు. ఆయన ఏ సభలో సభ్యుడి కాదు, కానీ డిప్యూటీ చైర్మన్ మాత్రము రాజ్యసభలోనే సభ్యుడండి. మరి ఈ రాజ్యసభలో రిజర్వేషన్స్ ఉన్నాయో లేవని అడుగుతున్నాడు. రాజ్యసభలో ఎటువంటి రిజర్వేషన్లు కల్పించబడలేదండి. రాజ్యసభలో ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. కేవలం ఏ సభలో రిజర్వేషన్స్ ఉన్నాయంటే అది లోక్సభలో మాత్రమే, అలాగే శాసనసభ, పంచాయతీ, మున్సిపాలిటీల్లో మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయి. రాజ్యసభలో ఎటువంటి రిజర్వేషన్లు కల్పించలేదు. అలాగే లోక్సభలో ఎవరికి ఉన్నాయి, శాసనసభలో ఎవరికి రిజర్వేషన్ ఇచ్చారు? మీరు కానిస్టేబుల్ ఎస్సీ ఎగ్జామ్ చదివిన ప్రతి ఒక్క స్టూడెంటు రిజర్వేషన్ల కోసం ఖచ్చితంగా చదవాలి. ఆ రిజర్వేషన్ మీద 4 నుంచి 5 బిట్లు ప్రిలిమినరీ మెయిన్స్లో కలిపి అడుగుతున్నాడండి. లాస్ట్ టైం అడిగాడు, కానిస్టేబుల్ అడిగాడు, ఎస్సీ ఎగ్జామ్లు అడిగాడు, లోక్సభలో రిజర్వేషన్ అడిగాడు, ఎస్టీ వాళ్ళకి అడిగాడు, ఎస్టీ వాళ్ళకి లోక్సభలో ప్రజెంట్ ఎన్నోనని అడిగాడు. అదే ఎస్సీలో హైయెస్ట్ ఏ రాష్ట్రంలో ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని అడిగాడు. అక్కడ చదివే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ లాస్ట్ చూడండి అన్న, మరి రాజ్యసభ సాధారణ కాల వ్యవధి 6 సంవత్సరాలని అడిగాడు. ఇది రైటా రాంగా అంటే ఇది రాంగ్ మాసార్. ఇందులో సరికానిది ఏది మాస్టర్ అంటే రాజ్యసభ సాధారణ కాల వ్యవధి 6 సంవత్సరాలు కాదు. ఈ రాజ్యసభ అనేది ఏ సభ? అది శాశ్వత సభ, పర్మనెంట్ హౌస్ అండి. సార్ మరి రాజ్యసభ 6 సంవత్సరాలు అంటే కాదు. రాజ్యసభ అనేది శాశ్వత సభ, పర్మనెంట్ హౌస్. అందులో సభ్యులు ఉన్నారు, చూసారు కదండి. ఆ సభ్యుల పదవి కాలం ఎన్ని సంవత్సరాలు మాస్టర్ అంటే 6 సంవత్సరాలు. మెంబర్స్ అయితే 6 ఇయర్స్, హౌస్ అయితే పర్మనెంట్. మెంబర్స్ అయితే 6 ఇయర్స్, హౌస్ అయితే పర్మనెంట్ మాస్టర్. ఓకేనా? అటువంటి రాజ్యసభకు సమాచారం కంప్లీట్గా మనం చూద్దామండి. ఓకేనా? సో ఇది రాజ్యసభ. ఎన్ని సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి, రాజ్యసభలో ఎంతమందిని ఎన్నుకోవడం జరుగుతుంది, ఇదంతా తర్వాతనన్నా. నెక్స్ట్ బిట్ చూడండి. మరి నెక్స్ట్ బిట్ ఏమిటి మాస్టర్ అంటే ఇది కూడా రాజ్యసభ మీద అడిగేశారు. ఈ క్రింది వాణిల్లో రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యాన్ని కలిగి ఉన్న రాష్ట్రమును గుర్తించండి. ఇది కానిస్టేబుల్ బిట్. కానిస్టేబుల్లో బిట్ అనేది రాజ్యసభలో హైయెస్ట్ సీట్లు కలిగిన స్టేట్ ఏది అని అడిగాడు. మరి గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ అని అడిగాడు. ఈ 4 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఎక్కువ రాజ్యసభ సీట్లు ఉన్నాయో తెలియాలి మీకు. చాలామంది ఏం తెలుసుకునే ప్రయత్నం చేస్తారంటే టాప్ ఉన్న రాష్ట్రాలు ఒక 5 తెలుసుకుంటారు, అలాగే లీస్ట్ ఉన్న రాష్ట్రాలు ఒక 5 తెలుసుకుంటారండి. అవి తెలుసుకుని వెళ్ళిపోతే ఎగ్జామ్లో బిట్ వచ్చేస్తుందని అనుకుంటున్నారు. ఇప్పుడు అలాగ అడగట్లేదనన్నా. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు మాస్టర్ అంటే ఖచ్చితంగా రాజ్యసభ సీట్లు అన్ని రాష్ట్రాలు చదవాలి. ఇదేమో టాప్ మోస్ట్ కాదు, ఇది ఎలాగైనా తక్కువ కాదు మాస్టారు. ఆ మధ్యలో వాడికి నచ్చిన 4 అడిగాడు. ప్రజెంట్ భారతదేశంలో రాజ్యసభ స్థానాలు కలిగిన రాష్ట్రాలు ఎన్ని ఉన్నాయంటే 28.
ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయంటే 3 కేంద్రపాలిత ప్రాంతాలు. 28+3 తెలుసుకునే ప్రయత్నం ఖచ్చితంగా మీరు చేయాలి. కానిస్టేబుల్ ఉద్యోగం రావాలంటే తప్పదండి. ఎస్ఐ ఉద్యోగం రావాలంటే తప్పదండి. అంతకుముందు వేరు, ఇప్పుడు వేరు మాస్టర్. మరి ఈ 4 రాష్ట్రాల్లో హైయెస్ట్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి మాస్టర్ అంటే అది కర్ణాటక అండి. 12 స్థానాలు ఉన్నాయండి. అలాగే ఒడిస్సాలో ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే 10 స్థానాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే 11 స్థానాలు ఉన్నాయి. ఓకేనా. అలాగే గుజరాత్లో ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే 11 స్థానాలు కలిగి ఉన్నాయి. హైయెస్ట్ ఏ రాష్ట్రం మాస్టర్ అంటే యూపీ 31, మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయంటే 19, తమిళనాడులో ఎన్ని ఉన్నాయంటే 18, అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉండేవంటే 18, విభజన తర్వాత ఏపీకి ఎన్ని వచ్చాయి అంటే 11, తెలంగాణకి ఎన్ని లేవు మాస్టర్ అంటే 7 మాస్టర్. తర్వాత బీహార్ 16, వెస్ట్ బెంగాల్ 16, కర్ణాటక 12, ఒడిస్సా 10. ఓకేనా. ఇలాగ తక్కువ స్థానాలు కలిగిన ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి, రాష్ట్రాల నుంచి ఎంతమంది, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎంతమంది, ఇదంతా జాగ్రత్తగా చదవాలండి. ఓకేనా. ఇది రాజ్యసభకు సంబంధించిన సీట్లకు సంబంధించిన సమాచారం. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో పెట్టండి ఇది. మరి ఎస్ఐ ఎగ్జామ్లో ఏ బిట్ అడిగాడు జాగ్రత్త చూడండి అన్న. గ్రామ పంచాయతీల మీద అడిగాడు. గ్రామ పంచాయతీల మీద ఖచ్చితంగా ఎస్ఐ కానిస్టేబుల్లో మీకు 2 బిట్లు వచ్చాయి. 2 నుంచి 3 మార్కులు రావడం అయితే జరుగుతుంది. మరి ఈ గ్రామ పంచాయతీల మీద ఏ బిట్ అడిగాడు మాస్టర్ అంటే స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలపై లార్డ్ రిప్పన్, ఎవరినన్నా లార్డ్ రిప్పన్ చేసిన ప్రముఖ తీర్మానం ఆమోదించబడిన తేదీ అడిగాడండి. స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలపై లార్డ్ రిప్పన్ చేసిన ప్రముఖ తీర్మానం ఆమోదించబడిన తేదీ అని అడిగాడు. చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇయర్స్ అన్నీ కూడా సేమ్ ఇయర్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏం అడిగాడు మాస్టర్ అంటే డేట్ అడిగాడు. ఇది ఎస్ఐ ఎగ్జామ్లో పెట్టండి. ఈరోజు భారతదేశంలో స్థానిక సంస్థలు ఎన్ని రకాలు తెలియాలి. మరి స్థానిక సంస్థలు ఆ రకాల్లో ఏంటి మాస్టర్ అంటే 1 రూరల్, 2 అర్బన్, రూరల్ పంచాయతీలు, అర్బన్ మున్సిపాలిటీ. మరి ఈ స్థానిక సంస్థలపైన లార్డ్ రిప్పన్ ఎప్పుడు తీర్మానం చేశాడు? 18 మే 1882, 21 మే 1882, 11 మే 1882, 9 మే 1882 అని అడిగాడు మాస్టర్. మరి ఇది ఎప్పుడు తీర్మానం చేయడం జరిగింది? చాలా డిఫికల్ట్ పెట్టి మాస్టర్. ఈ అడిగితే మ్యాక్సిమం పెట్టేస్తారు. వాడు డేట్ అడిగాడు. మరి ఎప్పుడు చేశాడంటే 1882 మే 18వ తేదీన లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పట్ల చేసిన తీర్మానాన్ని ఏమంటారు మాస్టర్ అంటే మాగ్నా కార్టా అంటారండి. ఏమంటారన్నా? మాగ్నా కార్టా అంటారు. అందుకే ఇతను ఏమన్నారు మాస్టర్ అంటే స్థానిక సంస్థల పితామహుడిగా పేర్కొనడం అయితే జరిగింది. ద ఫాదర్ ఆఫ్ లోకల్ గవర్నమెంట్గా ఎవరిని పేర్కొనడం జరిగింది మాస్టర్ అంటే అది లార్డ్ రిప్పన్ మాస్టర్. ఇది ఒక బిట్టు మాస్టర్. మరి లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల పట్ల ఏ సంవత్సరంలో తీర్మానం చేస్తారంటే అది 1882 మే 18వ తేదీ మాస్టారు. ఇది కరెక్ట్ ఆన్సర్ మాస్టారు. మరి ఈ స్థానిక స్వపరిపాలన పట్ల లేదా ఈ స్థానిక సంస్థలపైన గ్రామ పంచాయతీలపైన ఏ రాజుల కాలంలో ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది? 3 అంచెల విధానాన్ని సూచించిన కమిటీ ఏది? 2 అంచెల విధానాన్ని సూచించిన కమిటీ ఏది? 3 అంచెల విధానం ఏ రాష్ట్రం ఫస్ట్ ఏర్పాటు చేసింది? 2 అంచెల విధానం ఏ రాష్ట్రం ఫస్ట్ ఏర్పాటు చేసింది? గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ షెడ్యూల్ తెలియజేస్తుంది? గ్రామ పంచాయతీలకు సంబంధించి ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు? అందులో ఎన్ని అధికారాలు ఇచ్చారు? ఇవన్నీ కూడా మీకు కానిస్టేబుల్ ఎస్ఐఎల్ ఎగ్జామ్లు, అలాగే గ్రూప్ 2 ఎగ్జామ్లు, అలాగే రైల్వే ఎగ్జామ్లో కూడా మీకు చాలా బిట్లు అయితే రావడం జరిగిందండి. నెక్స్ట్ ఇంకా బిట్లు చాలా చూద్దాం తర్వాత. ఓకేనన్నా. సో నెక్స్ట్ బిట్ జాగ్రత్తగా చూడండి. ఇది కూడా గ్రామ పంచాయతీలకు సంబంధించిన బిట్ అండి. మరి క్రింది పేర్కొన్న జనాభా పరిమితిని మించని రాష్ట్రంలో మధ్యస్థ స్థాయి పంచాయతీ ఏర్పాటు చేయనవసరము లేదు. క్రింది పేర్కొన్న జనాభా పరిమితిని మించని రాష్ట్రంలో మధ్యస్థ
స్థాయిలో పంచాయతీలు ఏర్పాటు చేయవలసిన అవసరము లేదు అని అడిగాడు. అంటే భారతదేశంలో పంచాయతీ విధానం అనేది ఎలాగుంది మాసారంటే అది మూడంచెల పంచాయతీ, అలాగే రెండంచెల పంచాయతీ ఇలాగ రెండు రకాలు ఉన్నాయి మాస్టారు. మూడంచెల పంచాయతీలు ఏమొస్తుంది మాస్టర్ అంటే గ్రామ పంచాయతీ, అలాగే మండల మధ్యస్థాయి పంచాయతీ, అలాగే మూడు జిల్లా స్థాయి. మరి రెండంచెల విధానంలో ఏమొస్తుంది మాస్టర్ అంటే రెండంచెల విధానంలో మధ్యస్థాయి మరియు జిల్లా స్థాయి మాస్టర్. మరి ఈ మధ్యస్థాయికి వచ్చేసరికి రెండంచెల విధానంలో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగిందంటే మండల వ్యవస్థ. మరి ఈ మూడంచెల విధానం ఎంత జనాభా దాటితే ఉంటుంది మాస్టర్ అంటే అది 20 లక్షల, 30 లక్షల, 40 లక్షల, 25 లక్షలు అని అడిగాడు. అది 20 లక్షల జనాభా మాస్టర్. అబౌట్ 20 lakhs ఉంటే మూడంచెల విధానము, బిలో 20 lakhs ఉంటే అది రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. మరి మూడంచెల విధానాన్ని సూచించిన కమిటీ ఏదో చూద్దామండి. రెండంచెల విధానాన్ని ఏర్పాటు చేసిన కమిటీ ఏదో చూద్దామా. మరి మూడంచెల విధానాన్ని ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏదో చూద్దాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడంచెల విధానం అనేది ఎప్పుడు ఏర్పాటు చేశారో చూద్దాం సార్. ఓకేనన్నా. సో ఈ బిట్టికి ఆన్సర్ ఏంటి మాస్టర్ అంటే అది 20 లక్షలు మాస్టర్. ఓకేనన్నా. నెక్స్ట్ జాగ్రత్త చూడండి అన్న. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్టు, ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన బిట్ అండి ఇది. మరి ఎస్ఐ ఎగ్జామ్లో వచ్చిన ఈ బిట్టికి జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. భారత రాజ్యాంగంలోని క్యాబినెట్ అన్న పదమును పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది అని అడిగాడు. భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అన్న పదమును పొందుపరిచిన రాజ్యాంగ సవరణ చట్టం అది 42వ రాజ్యాంగ సవరణ చట్టము, 24వ రాజ్యాంగ సవరణ చట్టము, 44వ రాజ్యాంగ సవరణ చట్టము, అలాగే 45వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇందులో ఏ చట్టం ప్రకారముగా, ఏ అమెండ్మెంట్ ప్రకారముగా ఈ క్యాబినెట్ అనే పదాన్ని రూపొందించారు? ఓకేనన్నా. ఇది జాగ్రత్త చూడండి అన్న. ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్టు, చాలా డెప్త్గా అడిగిన క్వశ్చన్ అండి ఇది. మరి ఈరోజు మన భారత రాజ్యాంగంలో అత్యవసర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఎమర్జెన్సీ, మరి ఎన్ని రకాల ఎమర్జెన్సీస్ ఉన్నాయంటే 3 types ఆఫ్ ఎమర్జెన్సీ. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, 2 ప్రెసిడెంట్ రూలు, 3 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ. జాతీయ అత్యవసర పరిస్థితులు, రాష్ట్రపతి పాలన, అలాగే ఆర్థిక అత్యవసర పరిస్థితులు. మరి ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, జాతీయ అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో, ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు మాస్టర్ అంటే అది రాష్ట్రపతి విధిస్తాడండి నేషనల్ ఎమర్జెన్సీ. మరి నేషనల్ ఎమర్జెన్సీ జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తాడని చెప్తున్నాము. ఇది ఏ ఆర్టికల్ తెలియజేస్తుందంటే 352. మరి 352 ఆర్టికల్ ప్రకారముగా జాతీయ అత్యవసర పరిస్థితిని ఎవరు విధిస్తారు మాస్టర్ అంటే రాష్ట్రపతి. ఎవరి సలహా మేరకు అని అడిగాడు మాస్టర్ బిట్టు. ఇది ఎవరి సలహా మేరకు మాస్టర్ అంటే అది క్యాబినెట్ సలహా మేరకు మాస్టర్. ఎవరి సలహా మేరకు అండి? క్యాబినెట్. మరి ఆ క్యాబినెట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చాను మాస్టర్ అంటే అది 44వ రాజ్యాంగ సవరణ 1978 మాసారు. అది థర్డ్ ఆన్సర్ మాస్టర్. 44వ రాజ్యాంగ సవరణ చట్టము అది ఎప్పుడు మాసారు? 1978. ఇంకా డీటెయిల్గా చదవాలి మాస్టర్. మరి ఈ నేషనల్ ఎమర్జెన్సీ ఎప్పుడు విధిస్తారు? విధించిన తర్వాత పార్లమెంట్ ఎన్ని రోజుల్లో ఆమోదించాలి? పార్లమెంట్ ఆమోదించిన తర్వాత ఏ ప్రాథమిక హక్కులు రద్దు అవుతాయి, ఏ హక్కులు రద్దు కావు? మరి నేషనల్ ఎమర్జెన్సీ విధించినప్పుడు భారతదేశంలో ఏ ప్రభుత్వం కొనసాగుతుంది? ఏకకేంద్ర ప్రభుత్వమా, సమైక్య ప్రభుత్వమా? ఇటువంటి సమాచారం అంతా కూడా జాగ్రత్తగా చదవాలి. ఎస్ఐ ఎగ్జామ్లో 2 బిట్లు ఎక్కడి నుంచి అడగడం అయితే జరిగిందండి.
ఓకేనన్నా. సో ఇది క్యాబినెట్ అనే పదాన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు మాస్టర్ అంటే 44 అమెండ్మెంట్, అది 1978 అండి. ఓకేనన్నా. నెక్స్ట్ చూడండి, దీని తర్వాత నెక్స్ట్ బిట్ చూడండి మాస్టర్. ఇది కూడా లాస్ట్ టైం కానిస్టేబుల్, అంతకుముందు కానిస్టేబుల్ ఒక బిట్ అడిగాడు, అలాగే రీసెంట్గా వచ్చిన బిట్ కూడా చూడండి అన్న. ఇక్కడ అంతర్జాతీయ న్యాయస్థానం కోసం అడిగాడు మాస్టర్. అంతర్జాతీయ న్యాయస్థానమునకు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అని అడిగాడు. అంతర్జాతీయ న్యాయస్థానముకు న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు అని అడిగాడు. ఆప్షన్ 1 ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి నియమిస్తాడా? ఆప్షన్ 2 భద్రతా మండలి నియమిస్తుందా? ఆప్షన్ 3 సర్వసభ్య ప్రతినిధి సభ నియమిస్తుందా? ఆప్షన్ 4 సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి నియమిస్తుందా అని అడిగాడు. మై డియర్ స్టూడెంట్స్, మీరు కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో ఐక్యరాజ్య సమితి మీద బిట్లు అడుగుతున్నాడు, అంతర్జాతీయ న్యాయస్థానం మీద కూడా బిట్లు అడిగేస్తున్నాడండి. ఈరోజు భారతదేశంలో న్యాయస్థానం ఏముంది మాస్టర్ అంటే సుప్రీంకోర్టు ఉంది, హైకోర్టు ఉంది, జిల్లా న్యాయస్థానాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే ఒక అర్థం ఉంది, లేదా హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు నియమిస్తారంటే ఒక అర్థం ఉంది. సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఎంతమంది ఉంటారంటే తెలుసు, హైకోర్టులో ఎంతమంది ఉంటారంటే ఎవరు డిసైడ్ చేస్తారో తెలుసుకుంటాం. కానీ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎవరు ఉంటారు సార్? అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎవరు నియమిస్తారు? వాళ్ళు ఎంతమంది సభ్యులు ఉంటారు? అది ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎప్పటి నుంచి అమలులోకి రావడం జరిగింది? వాళ్ళ పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అని కూడా అడిగాడు మా సార్. వాళ్ళ పదవీ కాలం కూడా. మరి ఈ అంతర్జాతీయ న్యాయస్థానం అనేది ఎప్పుడు ఏర్పాటు చేస్తారంటే 1945లో ఏర్పాటు చేశారు. ఎక్కడ మాస్తారంటే ది హేగ్ నగరం, నెదర్లాండ్ దేశంలో. 45లో ది హేగ్ నగరంలో నెదర్లాండ్ రాష్ట్ర దేశంలో ఏర్పాటు చేశారు. మరి ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ చేయడం జరిగిందంటే 1946 నుంచి అమలు చేయడం జరిగింది. మరి ఈ అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల సంఖ్య ఎంతమంది మాస్తారంటే 15 మంది ఉంటారు. మరి ఆ 15 మందిని నియమించేది ఎవరు మాస్తారంటే అది సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి నియమిస్తుందండి. సర్వసభ్య ప్రతినిధి సభ మరియు భద్రతా మండలి నియమిస్తుంది. ఎవరినంటే అంతర్జాతీయ న్యాయమూర్తులను. ఎంతమంది ఉంటారండి? 15 మంది ఉంటారు. మరి ఆ సభ్యుల యొక్క న్యాయమూర్తుల యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అడిగాడండి. లాస్ట్ టైం కానిస్టేబుల్ పెట్టానా, అది ఎన్ని సంవత్సరాలు మాస్తారంటే 9 సంవత్సరాలండి. ఈసారి కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగిన, ఈసారి ఎస్ఐ ఎగ్జామ్లో అడిగిన, ఈసారి అంతర్జాతీయ న్యాయస్థానం మీద బిట్ వస్తే ఆల్రెడీ ఇది అడిగేసారి ఎవరు నియమిస్తారు, పదవీకాలం అడిగేస్తాడు మా సారు. ఈసారి సభ్యుల సంఖ్య అడుగుతాడు, లేదా ఎప్పుడు ఏర్పాటు చేస్తారని అడుగుతాడు, లేదా ఎప్పటి నుంచి అమలు చేయడం జరిగిందని అడుగుతాడు, లేదా ఇంకా డిఫికల్ట్గా అడగాలంటే భారతదేశం నుండి అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేస్తున్న వ్యక్తులు ఎవరు అని అంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన వ్యక్తులు ఎవరు ఉన్నారు అని అడుగుతాడు. అది తెలుసుకునే ప్రయత్నం చేయండి అన్న. ఓకేనా? సో ఇది అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన సమాచారం అండి. నెక్స్ట్ మై డియర్ స్టూడెంట్స్, చాలా ఇంపార్టెంట్ అని పెట్టండి. ఇది దేని మీద అడిగాడు మాస్టర్ అంటే లోక్సభ సీట్ల పైన అడిగాడు. ఈసారి కానిస్టేబుల్ ఖచ్చితంగా మీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి, కరెంట్ పాలిటిక్స్కి సంబంధించి బిట్ ఖచ్చితంగా మీకు ఎక్కడ వస్తుంది. అది ఏమడిగాడో ఒక్కసారి చూడండి. ఈ క్రింది రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభలోని సీట్ల సంఖ్యను 525 నుండి 545కి పెంచడం జరిగింది అని అడిగాడు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారముగా లోక్సభ సభ్యుల సంఖ్య లేదా సీట్ల సంఖ్యను 525 నుంచి 545కి పెంచడం జరిగిందని అడిగాడు. అది ఆప్షన్ 1 31వ సవరణ 1973. ఇక్కడ ఇయర్స్ కూడా అడిగాడండి. 32వ రాజ్యాంగ సవరణ చట్టం 1974 అడిగాడు. 36వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 అడిగాడు. 39వ రాజ్యాంగ సవరణ చట్టం 1975 అని అడిగాడండి. మరి జాగ్రత్తగా చూడండి అన్న. ఒక్కసారి లోక్సభకు సంబంధించిన సమాచారం చూడండి. మరి ఈరోజు లోక్సభ అనేది భారత రాజ్యాంగంలో పార్లమెంటులో దిగువ సభ అంటారు, దాన్ని పీపుల్ హౌస్ అంటారు, లోవర్ హౌస్ అంటారు.
మరి ఇటువంటి లోక్సభలో ప్రజెంట్ ఎంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు మాస్టర్ అంటే 543 మంది ఉన్నారండి. ప్రజెంట్ 2020 నుండి 2020కి ముందు ఎంతమంది ఉండేవారు మాస్టర్ అంటే 545 మంది ఉండేవారండి. మరి ఈ 545కి ఏ అమెండ్మెంట్ ద్వారా పెంచడం జరిగింది మాస్టర్ అంటే అది 31వ రాజ్యాంగ సవరణ చట్టము 1973వ సంవత్సరంలో పెంచారండి. 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 1973లో లోక్సభ సభ్యుల సంఖ్యను ఎంత పెంచారంటే 545కి పెంచారు. ఎక్కడి నుంచి 525 నుంచి మాస్టర్. మరి ప్రజెంట్ సభ్యుల సంఖ్య ఎంత అని చెప్తున్నాం మాస్టారు, 543 మంది ఉన్నారు మాస్టర్. ఇద్దరిని తీసేశారు, తొలగించేశారు. ఆ ఇద్దరు ఎవరు మాస్టర్ అంటే ఆంగ్ల ఇండియన్స్. ఎవరినన్నా ఆంగ్ల ఇండియన్స్. ఎప్పుడు తొలగించేశారు, 2020లో తొలగించేశారు. ఏ అమెండ్మెంట్ ద్వారా అంటాడు, 104 అమెండ్మెంట్ ద్వారా మాస్టర్. ప్రజెంట్ దేశంలో పార్లమెంటులో కానీ శాసనసభలో కానీ ఎవరు లేరంటే ఆంగ్ల ఇండియన్స్ అనే వ్యక్తులు లేరు. అబ్బాయిలు ఈసారి కానిస్టేబుల్ ఎస్ఐలో ఖచ్చితంగా మీకు బిట్ వస్తుంది. ఆ బిట్ ఏమిటో జాగ్రత్త చూడండి. ఇంకా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టలేరు. మీరు ఎగ్జామ్కి వెళ్ళేసరికి ఖచ్చితంగా ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశంలో బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అది ఏమిటి మాస్టర్ అంటే ఈ లోక్సభ నియోజకవర్గాల సంఖ్య ఏదైతే ఉందో అది ఇప్పుడు మారిపోతుంది. మరి 31వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా 73లో 543కి పెంచేశారన్నారు. ఈ సంఖ్య ఏ సంవత్సరం వరకు మార్చడానికి అవకాశం లేదు మాస్టర్ అంటే 2026 వరకు మార్చడానికి అవకాశం లేదు. 84 అమెండ్మెంటు 2026 ఇప్పుడు వచ్చేసింది. ఈ సంవత్సరం 26. ఈ 26లో లోక్సభ శాసనసభ నియోజకవర్గాలు మారుతున్నాయి. దాన్నే డీలిమిటేషన్ అంటారు. ఏమంటారు, డీలిమిటేషన్ అంటారండి. మరి ఈ డీలిమిటేషన్ ప్రకారంగా ఈ లోక్సభ నియోజకవర్గాల సభ్యుల సంఖ్యను 543 నుండి ఎంతకు పెరుగుతుంది, ఏ అమెండ్మెంట్ ద్వారా అని అంటాడు. 543 నుండి మ్యాక్సిమం మాసారి, ఇది రఫ్ ఫిగరు, కన్ఫర్మ్ కాదు, 850కి పెరగొచ్చు అని అంటున్నారు. అది ఏ అమెండ్మెంట్ ద్వారా మాస్టర్ అంటే మొన్న రీసెంట్గా తీసుకొచ్చిన ఒక బిల్లు 131 అమెండ్మెంట్ బిల్లు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు ఇంప్లిమెంటు అలాగే డీలిమిటేషన్కి సంబంధించి 2 కలిపి తీసుకొచ్చారు. అది పార్లమెంట్లో వేగిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఈ పార్లమెంటు సెషన్స్లో బిల్లు ప్రవేశపెడతారు. అది ఎన్నో రాజ్యాంగ సవరణ, ఇది కన్ఫర్మ్ కాదు. 132 నెక్స్ట్ 133 ఏ బిల్లు అనేది అప్పుడు బిల్లుని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయాలి. ఇది తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంత డీటెయిల్గా చదవాలి మాస్టర్. ఓకేనన్నా. ఇంకా డీప్గా సంబంధించిన సమాచారం అంతా మనకి లైవ్ క్లాసు, ఆన్లైన్ క్లాసు లేదా ఆఫ్లైన్ క్లాసులు అయితే మనకి అందించడం జరుగుతుందనన్నా. నెక్స్ట్ దీని తర్వాత పెట్టి చూడండి. దీని తర్వాత పెట్టు, ఇది కూడా దేని మీద అడిగారు మాస్టర్ అంటే రహస్య బ్యాలెట్ పద్ధతి ఈ క్రింది ఎన్నికలలో అనుసరించబడదు అని అడిగాడు. అంటే సీక్రెట్ ఓటింగ్ విధానం అనేది ఏ ఎన్నికల్లో ఉండదు అని అడిగాడు మాస్టర్. సీక్రెట్ ఓటింగ్ విధానం అనేది ఏ ఎన్నికల్లో ఉండదు. రహస్య బ్యాలెట్ విధానం అనేది ఈ క్రింది ఎన్నికల్లో అనుసరించబడదు. ఆప్షన్ 1 లోక్సభ సభ్యులు, ఆప్షన్ 2 రాష్ట్ర విధానసభ సభ్యులు, ఆప్షన్ 3 రాజ్యసభ సభ్యులు, ఆప్షన్ 4 పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు అని అడిగాడు. సో ఏంటి ఆన్సర్ పెడతారు చూడండి. కొద్దిగా ఫాస్ట్గా ఆన్సర్ చేసే ప్రయత్నము చేయండి. రహస్య అంటే సీక్రెట్ ఓటింగ్ విధానం అనేది ఏ ఎన్నికల్లో ఉండదు మాస్టారు అంటే అది ఒకే ఒక ఎన్నిక మాస్టారు. దాన్ని మనం ఆల్రెడీగా ఇంతకుముందు డిస్కషన్ చేస్తాం ముందు వీడియోలో. అది ఏ ఎన్నిక మాస్టారు అంటే కేవలము రాజ్యసభ ఎన్నిక అండి. ఏ ఎన్నిక మాస్టారు, రాజ్యసభ ఎన్నిక మాత్రమే. మిగతా అన్నిట్లో కూడా సీక్రెట్ విధానమే ఉంటుంది. రహస్యంగా ఓటు వేయం. నువ్వు ఓటు ఎవరికి వేసావో కూడా నీకు వాళ్ళకి వ్యక్తులకు తెలియదు. మరి లోక్సభ ఎన్నిక అనేది సీక్రెట్గా వేస్తారు. అది ఎవరిని మాట్లాడతారంటే ఓటర్స్ ఎన్నుకుంటారు. అలాగే శాసనసభ సభ్యులు కూడా సీక్రెట్ ఓటింగ్ విధానం. వాళ్ళని కూడా ఎవరు ఎన్నుకుంటారు మాస్టర్ అంటే ఓటర్స్ ఎన్నుకుంటారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా సీక్రెట్ విధానమే. ఎవరు ఓటు వేస్తారు మాస్టర్ అంటే ఓటర్లు ఓటు వేస్తారు. కానీ భారతదేశంలో సీక్రెట్గా కాకుండా ఓపెన్గా బహిరంగ విధానం అనే పదం కూడా వాడేసాడు. లాస్ట్ టైం కానిస్టేబుల్ పెట్టి అది ఏదో మాస్టర్ అంటే కేవలం రాజ్యసభ సభ్యుల ఎన్నిక. ఈ రాజ్యసభ సభ్యులను
రాజ్యసభ మెంబర్స్ను ఎవరు ఎన్నుకుంటారు మాస్టర్ అంటే అది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారండి. అందుకే ఇక్కడ ఏమన్నారు చూడండి మాస్టర్, రహస్య బ్యాలెట్ ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఎవరు ఓటు వేశారో తెలిసిపోద్ది ఈజీగా. మరి ఎమ్మెల్యేలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ఏ పార్టీలు ఉన్నాయి మాస్టర్ అంటే టీడీపీ ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 11 రాజ్యసభ సీట్లు ఉన్నాయి. రీసెంట్గా 13 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు కూడా జరిగాయి. మరి 3 రాజ్యసభ సభ్యుల్ని ఏ పార్టీ కవిసం చేసుకుందంటే అది ఎన్డీఏ కూటమి కవిసం చేసుకుంది. బీజేపీకి ఇది టీడీపీకి 2 వచ్చాయి, జనసేనకి 1 ఇవ్వడం జరిగింది. మరి ఇందులో వైసీపీ ఉందా లేదా మాస్టర్ అంటే లేదు. ఎందుకు లేదు మాస్టర్ అంటే వైసీపీలో ఎమ్మెల్యేల సంఖ్య కేవలం 11 మాత్రమే. కేవలము 11 మాత్రమే. ఏ పార్టీకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో తెలిసిపోయినప్పుడు వాళ్ళు ఒకవేళ పొరపాటున వాళ్ళకి ఓటు వేసినా ఎవరు ఓటు వేశారు ఆ వ్యక్తికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఈజీగా తెలిసిపోతుంది. అది బహిరంగ విధానం అంటారు. రహస్య బ్యాలెట్ పద్ధతి ఈ క్రింది ఎన్నికల్లో అనుసరించబడదంటే అది ఏది మాస్టర్ అంటే కేవలం రాజ్యసభ ఎన్నికండి. ఓకేనన్నా. నెక్స్ట్ ఇలా చాలా డిఫరెంట్గా బిట్లు ఉంటాయన్న జాగ్రత్త చూడండి. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో అడిగిన బిట్ అండి ఇది. షెడ్యూల్స్ మీద అడిగాడు. మరి షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి, స్టార్టింగ్లో ఎన్ని ఉండేవి, అందులో ఏ షెడ్యూల్ దేనికి సంబంధించింది, ఈ షెడ్యూల్స్ అన్నీ చదివితే మళ్ళీ మీకు ఒక బిట్ వస్తుంది. ఒకటి కానిస్టేబుల్ ఎస్ఐ ప్రిలిమినరీలో 3 బిట్లు అడిగిస్తాడండి. మరి ఇందులో ఒక బిట్ ఏంటో చూద్దాం. పార్టీ ఫిరాయింపుల నిషేధానికి సంబంధించిన 52వ చూడండి అమెండ్మెంట్ వాడు ఇచ్చేసాడు. 52వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ క్రింది సంవత్సరంలో ఆమోదించబడినది అని అడిగాడు. అంటే యాంటీ డిఫెక్షన్ లా అని అంటారు దీన్ని. మరి యాంటీ డిఫెక్షన్ లా అనేది భారత రాజ్యాంగంలో ఏ షెడ్యూల్ తెలియచేస్తామా సార్ అంటే అది 10వ షెడ్యూల్ తెలియచేస్తుందండి. ఏ షెడ్యూల్ అయినా 10వ షెడ్యూల్ తెలియచేస్తుంది. మరి ఈ 10వ షెడ్యూల్లో యాంటీ డిఫెక్షన్ లా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు మాస్టర్ అంటే అది 52. మరి 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారముగా ఈ 10వ షెడ్యూల్ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది అని అడిగాడు. ఆప్షన్ 1 ఇచ్చాడు 1980, ఆప్షన్ 2 ఇచ్చాడు 1985, ఆప్షన్ 3లో ఇచ్చాడు 1989, ఆప్షన్ 4లో ఇచ్చాడు 1991 అండి. మరి ఈ యాంటీ డిఫెక్షన్ల పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని 10వ షెడ్యూల్ను 52వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారముగా అది ఏ సంవత్సరంలో చేర్చడం జరిగింది మాస్టర్ అంటే అది 1985 అండి. 1985వ సంవత్సరంలో చేర్చారు మాస్టర్. మరి ఈరోజు మన భారత రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్స్ ఎన్ని అని అడుగుతున్నాడు బిట్టు. మరి ప్రజెంట్ షెడ్యూల్స్ ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే 12 షెడ్యూల్స్ ఉన్నాయి మాస్టర్. ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయండి? 12 షెడ్యూల్స్ ఉన్నాయండి. మరి స్టార్టింగ్ ఎన్ని షెడ్యూల్స్ ఉండే మాస్టర్ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అనగా 1950 జనవరి 26 నాటికి రాజ్యాంగంలో ఉండే షెడ్యూల్స్ ఎన్ని మాస్టర్ అంటే 8. మరి 8 షెడ్యూల్స్ స్టార్టింగ్లో ఉండేవి. ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే 12. ఈ 12 షెడ్యూల్ను మిగతా రిమైనింగ్ 4 షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ 4 షెడ్యూల్ ఖచ్చితంగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్లో 3 బిట్లు అడిగేశాడు. ఎస్ఐ మెయిన్స్లో మళ్ళీ 1 బిట్ అడిగాడు. ఎస్ఐ కంప్లీట్గా ఎస్ఐ ప్రిలిమినరీలో ఈ షెడ్యూల్స్ మీదే 4 మార్కులు వచ్చాయండి. 4 మార్కులు నన్ను చాలా జాగ్రత్త చూడండి. ఓన్లీ ఎస్ఐ ప్రిలిమినరీ మెయిన్స్లో 4 షెడ్యూల్స్ మీద 4 బిట్లు అడిగేశాడు. 4 బిట్లు ఏం అడిగాడు చూడండి మా సారు. 10వ షెడ్యూల్ అడిగిస్తాడు, 11వ షెడ్యూల్ అడిగిస్తాడు. అలాగే పార్ట్ 1 ప్రకారంగా నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసినప్పుడు ఏ షెడ్యూల్ సవరించడం జరుగుతుందని అడిగాడు. అలాగే ఇంకొక షెడ్యూల్ కూడా అడిగాడు మా సారు. ఓకేనన్నా. సో ఇలాగే ఈ షెడ్యూల్ తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చినది చూద్దాం మా సారు. ఏ బిట్ వచ్చాడో చూడండి. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దీని నుంచి చాలా బిట్లు వస్తున్నాయి మీకు. మరి ఎంత ఇంపార్టెంట్ మాస్టర్ అంటే కానిస్టేబుల్ ఎస్ఐ ఎగ్జామ్లో అంత ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ మాస్టర్ ఇది. దీన్ని ఎలాబరేట్ చేసుకొని మీరు చదవాలి. దీన్ని రిలేటెడ్గా మీరు చాలా జాగ్రత్తగా చదవాలి. ఆ క్వశ్చన్ ఏంటో ఒక్కసారి చూడండి. ఈ క్రింది సంవత్సరంలో
లోక్సభకు నిర్వహించబడిన సాధారణ ఎన్నికల్లో ఎన్ని సంవత్సరాలు నిండిన వాళ్ళు? 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు భారత పౌరులు మొదటిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. ఏ సంవత్సరంలో ఉపయోగించుకున్నారు అని అడిగారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క భారతీయ పౌరుడు భారతదేశంలో మొట్టమొదటిసారిగా లోక్సభ ఎన్నికల్లో ఏ సంవత్సరంలో ఓటు వేశారని అడిగారు మా సారు. అది ఏ సంవత్సరమో మీకు తెలియాలి. ఒకటి 1984, 1996, 1991, 1989 అని అడిగాడు మా సారు. మరి ఏ సంవత్సరంలో ఓటు హక్కు వయసును 18 సంవత్సరాలకు తగ్గించారంటే అది 1988లో తగ్గించారు. ఓటు హక్కు వయసు 21 నుంచి 18 సంవత్సరాలకి అమెండ్మెంట్ నేను చెప్పాను. ఇక్కడ 21 నుంచి 18 సంవత్సరాలు తగ్గించేశారు. ఎప్పుడు తగ్గించారంటే 1988లో తగ్గించారు. మరి వీళ్ళు మొదటిసారి ఎప్పుడు ఓటు వేశారంటే 1989లో ఓటు వేశారు మా సారు. మరి ఏ అమెండ్మెంట్ ద్వారా ఓటు హక్కు వయసును తగ్గించారు? మరి ఓటు హక్కు వయసును తగ్గించినప్పుడు అప్పుడు ప్రధానమంత్రి ఎవరని అడిగాడు. మరి ఓటు హక్కు వయస్సును 18 సంవత్సరాలకి తగ్గించాలని ఏ కమిటీ సిఫార్సు చేసింది? ఓటు హక్కు వయస్సును కోసం 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క వ్యక్తికి ఓటు హక్కు ఇవ్వాలని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది? ఇదంతా కూడా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. కానిస్టేబుల్ రాసిన ప్రతి ఒక్కరు కూడా మా సారు. ఓకేనన్నా? మరి ఇటువంటి సమాచారం అంతా కూడా మన ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మన శ్రీశ్రీ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో మరి ఇందులో కావలసిన కంటెంట్ అంతా కూడా కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇందులో దొరుకుతుంది. వీలైనంత తొందరగా ఆఫ్లైన్ బ్యాచ్ స్టార్ట్ అయ్యి వచ్చి జాయిన్ అవ్వండి. అలాగే ఆన్లైన్ కూడా మనకి స్టార్ట్ అయింది. మన యాప్లో కొద్దిగా పొందుపరచడం జరిగింది. కొద్దిగా జాగ్రత్తగా చూడండి అన్న. ఓకేనా? సో ఇక్కడికి మన బిట్లు అనేవి కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా రిమైనింగ్ బిట్స్ కానీ అలాగే రిమైనింగ్ కంటెంట్ కానీ ఇదంతా మన మన పాలిటిక్స్ సంబంధించిన పూర్తి సమాచారము సిలబస్తో పాటుగా మీకు ఫస్ట్ సిలబస్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ సిలబస్ను జాగ్రత్తగా చేసుకొని ఫస్ట్ సిలబస్ చూసి ఆ సిలబస్ని బేస్ చేసుకొని మీరు పాలిటీ సబ్జెక్ట్ని చదవడం అయితే స్టార్ట్ చేయండి. ఇది జస్ట్ మనకి బిట్లు కొన్ని శాంపుల్స్. దీన్ని బేస్ చేసుకొని మన సబ్జెక్ట్ చెప్తాము. ముందు సిలబస్ని మనం చెప్తాము. సిలబస్ తర్వాత ఒక్కొక్క టాపిక్ వైజ్గా మీకు మొత్తం కంటెంట్ అయితే అందించడం అయితే జరుగుతుంది.